కొడుకు చికెన్ తింటాను అనగానే మా ఆయన వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాడనమాట. అంటే మా అబ్బాయి ఎప్పుడు చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ అసలు ఏం తిండు, కానీ పకోడీ తింటాను అన్నాడు అనమాట. అందుకని చెప్పేసి అడగటమే ఆలస్యం అమ్మటే వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాడనమాట. వాటిని నేనైతే బాగా ఉప్పు పసుపు అన్నీ కలిపేసి చికెన్ పకోడీ చేశాను. నిజంగా టేస్ట్ సూపర్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు పిల్లలకి స్కూల్ సెలవు కదా, ఇంకెటు స్కూల్ లేదులే అని చెప్పేసి కొంచెం రోజు కన్నా కొంచెం నిదానంగా లేటుగా లేచాను. వాళ్ళైతే ఇంకా లేగవలేదు, నేనే లేచాను అనమాట. నేను లేచి వంట అయితే చేస్తున్నాను. ఇంకా టిఫిన్ అయితే చేయలేదన్నమాట ఈరోజు. రోజు ఈ మధ్య ఇడ్లీ దోశలే కదా, ఎందుకులని చెప్పేసి ఈరోజు అయితే వంట అయితే చేసేస్తున్నాను అనమాట. ఉదయాన్నే అన్నం కూడా. ఇక్కడైతే నేను చికెన్ తెప్పించి పకోడీకి అనమాట సన్న ముక్కలు కోసి తెప్పించిన చికెన్లో సగమేమో పకోడీకి సగమేమో మామూలు కర్రీ చేద్దామని తీసాను అనమాట. వాటిల్లో మా అమ్మాయికి ఇష్టమని 4 అయితే ఎముక ముక్కలు కూడా వేసానండి. ఇప్పుడైతే కూర పొయ్యి మీద వేస్తున్నాను అనమాట. పిల్లలైతే ఇంకా లేగలేదు, వాళ్ళు వేసేసరికి వంట అయితే పూర్తి చేద్దామని చెప్పేసి వంట అయితే చేస్తున్నాను. సండే రోజు వస్తే మాత్రం లేట్గానే లేగుస్తారండి, ఎందుకంటే నేను కూడా లేపను. రోజు పెందలాడే లేసి వెళ్తారు కదా స్కూల్కి, హడావిడిగా రెడీ అయ్యి. అందుకని చెప్పేసి ఈరోజు ఒక్క సండేనే కదా అని చెప్పేసి నేనైతే లేపలేదు. మా పిల్లలకైతే సండే మండే 2 రోజులు సెలవులు అయితే వచ్చాయండి. అందుకని చెప్పేసి నేనైతే ఈ 2 రోజులు వాళ్ళని అయితే కదిలేను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట వాళ్ళు. మామూలుగా అయితే 3 రోజులు సెలవులు వచ్చాయి, ఎందుకంటే సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి. కానీ మొన్న వర్షం పడ్డప్పుడు సెలవులు ఇచ్చారు కదా, అందుకని చెప్పేసి స్కూల్ పెట్టారు. మామూలుగా అయితే సండే రోజు కూడా స్కూల్ పెడతారనుకున్నాను నేను, అయితే పెట్టలేదన్నమాట వాళ్ళు. రోజు కన్నా సండే రోజు కొంచెం నిదానంగా అవుతుంటాయి అనమాట పనులు. మామూలుగా అయితే రోజు అయితే ఫాస్ట్గా అయిపోతాయి పనులన్నీ. పగల అసలు నాకు పని ఉండదు, కాకపోతే సండే రోజు అయితే చేస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు ఒక్కదానికి ఎలా అనిపిస్తుందో అందరికి అలాగే అనిపిస్తుందో తెలియడం లేదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడైతే కూర అయితే పొయ్యి మీద వేసాను అనమాట. నేను కూర వండుతున్నప్పుడు మా అమ్మాయి అయితే నిద్ర లేసింది, తనైతే వీడియో తీస్తుంది. తనే ఇప్పుడు ఆల్రెడీ అన్నం అయితే వండేసాను అనమాట. ఇప్పుడు కూర కూడా పొయ్యి మీద వేసాను కదా, ఇది మగ్గుతున్నప్పుడు నేనైతే ఇంకా చికెన్లో అన్నీ కలిపి పెట్టుకుందామని చెప్పేసి అవి అయితే చూసుకుంటున్నాను బాగా. అంటే ఇంకా ఏమన్నా సన్న కొయ్యాలని ఈ చికెన్ అయితే ఇప్పుడు దీంట్లో మన కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పొడి, అలాగే కార్న్ఫ్లోరు లేదంటే బియ్యం పిండి, మీ ఇష్టం. నేనైతే కార్న్ఫ్లోర్ వేస్తున్నాను అనమాట. మొత్తం కలిపి పెట్టామంటే 1 గంట తర్వాత నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే చికెన్ పకోడీ అలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఇంకేదన్నా ప్రాసెస్ ఉంటే కూడా చెప్పండి, నాకైతే తెలియదు. నేను ఎప్పుడైతే ఇలాగే చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి అన్నీ అయితే కలిపి పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే కూరలో ఉప్పు పసుపు అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఉప్పు పసుపు వేస్తే కొంచెం కూర మగ్గిద్ది అనమాట. ఆల్రెడీ కూరలో నుంచే కొంచెం నీరు వస్తుంది కదా, ఆ నీళ్ళన్నీ మిగిపోయేదాకా అయితే కూరని మగ్గ పెట్టాలి. అలాగే సిమ్లోనే పెట్టాలన్నమాట, హైలో పెట్టకూడదు, మళ్ళీ కూర మాడిపోయిద్ది, వాటర్ కూడా రాదనమాట. ఇప్పుడైతే మూత పెట్టేస్తే దాంట్లో నుంచి వాటర్ అయితే వచ్చేసిద్ది, అంటే కొంచెం ఊరుతుంది అనమాట. చూడండి చూపిస్తాను, అవి చూడండి ఎంత వాటర్ వచ్చిందో. అవన్నీ దగ్గరికి అంటే ఆ వాటర్ అంతా పోయేదాకా కూర అయితే అలాగే సిమ్లో మగ్గబెట్టుకుంటాను నేనైతే. ఒక్కోసారి ఉప్పు పసుపు కారం నూనె అన్నీ కలిపి కూడా కూర వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుండిద్ది. ఈ టేస్ట్ బాగుండిద్ది, ఆ టేస్ట్ బాగుంది, ఏ రకంగా చేసుకోవచ్చు అండి. కాకపోతే నేను ఎక్కువ ఇలా చేసుకుంటాను, తక్కువ అలా చేసుకోవడం. ఇప్పుడైతే చూడండి ఇంకా కొంచెం నీరు ఉంది, ఇంకొక మంట తగిలాక కారం వేద్దామని చెప్పేసి మళ్ళీ మూత పెట్టేసాను అనమాట. అంటే సిమ్లోనే పెట్టుకుంటాను నేను, హైలో అస్సలు పెట్టను. కొంచెం కారం వేసాక ఒక మంట తగిలాక అప్పుడు హైలో పెడతాను అనమాట. ఇప్పుడు కూర పొయ్యి మీద వేసే టైంలోనే నేనైతే దీంట్లో అన్నీ కలిపి పెట్టుకున్నాను. చూడండి ఇంకా కూర అంతా అయిపోయినాక ఇది కూడా ఒకేసారి పకోడీ వేద్దామని చెప్పేసి కలిపెట్టాను అనమాట. ఎందుకంటే పిల్లలు ఏమంటే తింటారులే అని చెప్పేసి వెంటనే అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే ఉదయం కలిపి పెట్టుకుని సాయంత్రం చేసుకున్న టేస్ట్ ఉండిద్ది, నైట్ కలిపి పెట్టుకుని ఉదయం చేసుకున్నా కూడా టేస్ట్ బాగుండిద్ది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే బయటే పెడుతున్నాను అనమాట. బయటే పెట్టేశాను, ఒక 30 గంట పెట్టాను అనమాట. గంట టైం పట్టలేదనమాట నాకు, అందుకని చెప్పేసి 30 గంటే పెట్టాను. ఇంకా గంట 2 గంటలు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు కూర అయితే నేను ఇంకా నీళ్ళన్నీ అయిపోయినాయని చెప్పేసి కొంచెం కారం వేసాను అనమాట. కారం ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు అయితే వేసుకోవాలి. నేనైతే మేము కొంచెం మామూలుగా ఎలా తింటామో మాకు తగ్గట్టు అయితే నేను వేసుకున్నాను అనమాట. ఎవరి కారం వాళ్ళకి తెలిసిద్ది కదా కారం ఎంత పట్టిద్ది అనేది. కారం వేసుకున్నాక అంటే మూత పెట్టి 1-2 నిమిషాలు ఉంచేసి ఇంకా వాటర్ పోసేసాను అనమాట. అటైతే కూర అయితే అయిపోయింది. ఇటు పక్క అయితే నేను ఒక బాండి తీసుకొని, మరి పెద్ద బాండి తీసుకుంటే నూనె ఎక్కువ పట్టిద్ది కదా, అందుకని చిన్న బాండి తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసాను అనమాట. అటు పక్క అయితే ఆయిల్ కాగుతుంది. ఇటు
ఇంకా ఇటు పక్కకు పెట్టాను అనమాట చికెన్ని. ఎందుకంటే ఈ పక్క కొంచెం ఈలుగా ఉండిద్ది నాకు వేసుకోవడానికి అని చెప్పేసి చికెన్ ఇంక ఎటు అయిపోయింది కదండి అటు పక్కకు పెట్టి అటు పక్క చికెన్ పెట్టేసి ఇటు పక్క అయితే ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. నాకు పకోడీ వేయడానికి ఈజీగా ఉండిద్ది అని చెప్పేసి చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు ఉండి ఆపేయటమే. ఇప్పుడైతే ఆయిల్ కూడా కాగిపోయింది. పకోడీ వేస్తున్నాను అనమాట నేను. నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది పకోడీ ఇలా వేసుకుని తింటే. ఒకసారి టేస్ట్ చూడండి. ఫ్రై అని అనుకోండి, పకోడీ అనుకోండి. మా పిల్లోడికైతే నేను పకోడీ అని చెప్పాను అనమాట. వాడు తింటానంటే చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా అయితే చికెన్ మొత్తం వండేదాన్ని, నేను తింటాను అన్నాడు. మా వాడైతే మామూలుగా అయితే నాన్ వెజ్ అస్సలు తిండండి. అందుకని చెప్పేసి తను తింటాను అన్నాడు కాబట్టి వండుతున్నాను అనమాట. తింటాడో లేదో చూడాలి. నిజంగా ఒక ముక్క 2 ముక్కలు తిన్నా చాలు, అంటే అలవాటు పడిపోతుంది కదా. ఒకటి అలా తింటుంటే అలాగే అలవాటు అయిద్దిలే అని చెప్పేసి చేస్తున్నాను అనమాట వాడి కోసం. చేశాక కాసేపు గోల్ చేశాడు నేను తిన్నని. కానీ బతిలాడి ఇంకేం కొనిపెట్టను అని చెప్పి, అంటే వాడి కోసమే పర్టికులర్గా చేశాను. మామూలుగా అయితే చేసేదాన్ని కాదు కదా. అందుకని చెప్పేసి బతిలాడితే తినడనమాట ఒక 4 ముక్కలు. ఇప్పుడు చూడండి ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టాను. వాటిని మళ్ళీ పూర్తిగా ఆరిపోయాక మళ్ళీ వాటిని ఇంకోసారి ఫ్రై చేయాలన్నమాట. వీటిని ఫస్ట్ ఫ్రై చేసి ఆరిపోయినాక పూర్తిగా మళ్ళీ ఫ్రై చేయాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఫ్రై చేసుకోకూడదు ఒకేసారి, 2 సార్లు. అంటే ఫస్ట్ సిమ్లో పెట్టి బాగా ముక్క ఉడికేదాకా అయితే ఫ్రై చేసుకొని తర్వాత హైలో పెట్టి ముక్కని ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే చికెన్ అయితే అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళకైతే పెట్టించేసాను. ఇంక నేనైతే పకోడీ పూర్తి చేశాక తిందామని చెప్పేసి. చూడండి ఇవి కూడా అంటే అన్నీ సిమ్లో పెట్టి ఒకసారి ఫ్రై చేశాక మళ్ళీ రెండోసారి హైలో పెట్టి ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్ట్గా లోపల కూడా బాగా ఉడికి బాగుండిద్ది. చూడండి అయిపోయినాయి. ఎవరి ప్లేట్లో వాళ్ళకి పెట్టేసి ఇప్పుడైతే నిమ్మకాయ పిండుతున్నాను అనమాట. ఇలా ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకొని ముక్క తింటే టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. ఆల్రెడీ చాలామంది తినుంటారు. తినని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మా పిల్లలకైతే పెట్టించాను అనమాట. నేను కూడా తిన్నాను. ఇప్పుడు అన్నం తిందామని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. వేడి అన్నంలో చికెన్ వేసుకుని తింటే నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ నిలబడి వీడియో కోసమే ఒక ముద్ద తిన్నానండి. ఇంక అందరం కలిసి మళ్ళీ అక్కడ హాల్లో తినేసాము అందరం కూర్చొని. ఊరి నుంచి మా తమ్ముడు కూడా వచ్చినమాట. ఇంకా మా తమ్ముడు వచ్చేసరికి మా నిక్కి అయితే మళ్ళీ ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. ఎందుకంటే ల్యాప్టాప్ ఉంది కదా మా తమ్ముడు దగ్గర. ఇంకా దాంట్లో మంచి వీడియోస్ చూడొచ్చని. అందులోనూ 2 డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి. ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట వాళ్ళకి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అవును అడగటం మర్చిపోయా, ఈ సండేకి మీరేం తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.